హలో గైస్, నేను మీ డైనో. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డైనో స్టార్ గేమింగ్. అంతకన్నా ముందు అందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్పను నువ్వు కూడా. మేరీ క్రిస్మస్. ఇప్పుడు మనది వీడియో ఏంటంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే చేయబోతున్నాం. వీడియోలోకి వెళ్ళి ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేటెందుకు వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. వీడియోలో అయితే వచ్చేసాం. ఫస్ట్ మేము వేసిన మోడ్స్ ఉన్నవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అలాగంటే ఈ వీడియో మొత్తం క్రియేటివ్లో ఉండబోతుంది, ఎందుకంటే సర్వైవల్లో మళ్ళీ అంత చేయాలంటే మన వల్ల అవ్వదు. ఫస్ట్ వచ్చేసి డ్రెస్. నువ్వు వేసుకోరా డ్రెస్, నువ్వు కూడా వేసుకో. నాకు మేసలు వచ్చాయి, కొల్లే కనిపించట్లేదు. నీ కళ్ళు అసలు కిందకు ఉంటాయి, నాకు కనబడుతుంది కొంచెం అన్న చూపిస్తాను. ఆగండి, ఇంకోండి కళ్ళు కొంచెం కనబడుతుంది. అసలు నీ కళ్ళు తీసుకురాలిరా. అడికి అసలు కళ్ళు లేవు. నాకైతే కొంచెం కళ్ళనే ఉన్నాయి. మన డ్రెస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చేసి టూల్స్ అనమాట. ప్రతి టూల్స్లో నీకు శాంటా రకమైన టూల్స్ ఉంటాయి అన్నమాట. కానీ అన్ని డైమండ్ వర్షన్ అనమాట. కాకపోతే ఇక్కడ స్కిన్ మారిస్తారు వీళ్ళు. ఇంకో డైమండ్స్ వార్డ్, కాకపోతే ఇక్కడ క్రిస్మస్ వార్డ్ అయిపోయింది. యాక్స్, పికాక్స్, షవెల్. నెక్స్ట్ బౌ వచ్చేసి క్యాండీ అయిపోయింది. ఇక్కడ యారో ఏంటో చాక్లెట్ అయిపోయింది. దీని ట్రై చేద్దాం. సూపర్. రంగురంగుల కోవే వచ్చింది గిఫ్ట్స్ బాక్స్ అనమాట. ఇవి షల్కర్స్ గిఫ్ట్స్. అది రకరకాల రంగులన్నీ ఉన్నాయి, అన్నీ చూపిద్దాం. సరిపోతాయి. వెయిట్ కావు, జస్ట్ షల్కర్స్ అంతే. ఎందుకు ఇది మన గిఫ్ట్లు పెట్టుకోవడమే. నెక్స్ట్ అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ డిస్క్లు ఏమి లేవు కదా, వెయిట్ మారలేదు. నెక్స్ట్ గిఫ్ట్ బాక్సెస్. గిఫ్ట్ బాక్స్ కాదు, హెడ్స్ ఇలా మారిపోయినాయి. ఇవి కూడా బోల్డ్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి డైమండ్స్. ఇవి గిఫ్ట్ బాక్సులు డెకరేట్ చేసుకోవడం. ఇంకా అంతే, వెళ్ళిపోదాం. వచ్చేసి పంప్కిన్, ఇంకా కార్వుడ్ పంప్కిన్. అక్కడ చూసుకుంటానులే. ఇది పంప్కిన్, అదే కార్వుడ్ పంప్కిన్ మన కోతంగా. నెక్స్ట్ విలేజర్. మామూలుగా ఉంటారు విలేజర్స్. హ్యాలోవిన్ ఎందుకు వచ్చింది మన క్రిస్మస్ ట్రేడర్స్ వెళ్ళు. నెక్స్ట్ వచ్చి జాకోల్. అంతే, ఇది వెలుగుతుంది, అది వెలగదు, అంతే. నెక్స్ట్ కాపెబ్, రంగురంగుల కాపెబ్. ఇది వెలుగుతుంది అనమాట, మామూలుగా కాదు. ఫస్ట్ వచ్చేసి ఎల్ఫ్ అంటే ఎలా కొన్నాడు. ఇంకో స్మాల్ ఎల్ఫ్, బిగ్ ఎల్ఫ్, ఇంకా స్మాల్ ఎల్ఫ్, అంతే. జాంబీది ఇలా మారిస్తారు. నెక్స్ట్ గిఫ్ట్ మెషిన్. ఏ మెషిన్ అది? ఎండర్మ్యాన్ గిఫ్ట్లు ఎత్తుంది అనమాట. ఇది అంటే లివింగ్ షెల్ బతుకున్నప్పుడు ఉంటుంది కదా, అది గిఫ్ట్లు ఎత్తుంది. మేక్ షెల్ కొడితే మనకి షల్కర్ బాక్స్ అవుతుంది అన్నమాట, గిఫ్ట్ బాక్స్. ఇది క్రిస్మస్ విలేజర్. నెక్స్ట్ ట్రేడర్. ఇది శాంటా, కార్వుడ్ పంప్, ఐరన్ గోల్, శాంటా క్లాస్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బోన్ బ్లాక్స్. క్యాండీ లాగా ఉంటాయి, సేమ్ షేప్ తెద్దామండి. క్యాండీ. ఇవి డైమండ్ బ్లాక్స్. ఇవి అసలైనవి. అర్రే ఏంటిది? ఎంతమంది ఎందుకు రెస్పాన్స్ చేస్తావు? ఇవి ఐరన్ బార్స్ అనమాట, డెకరేషన్ వాడుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనం వెళ్ళి విలేజ్ ఎత్తుక్కోవాలి. విలేజ్ ఎత్తుక్కున్న తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇక్కడ ఉంది విలేజ్. సూపర్. వచ్చే ఇక్కడికి టెలిపోర్ట్ అయిపోయిన దగ్గరికి. ఇప్పుడు ఆల్రెడీ ఐరన్ గోళం ఉన్నాడు. అరే యార్, ఏటి వీళ్ళు పీసులు ఉండమనేసి వాగండి. కాసేపు ఒక్క నిమిషం దరదర లాడిచ్చేస్తాను. నడద్దాం. క్రిస్మస్. ఓకే, కోటి వాళ్ళందరిని చంపే పర్లేదు. విలేజ్ అని చంపకు. ఎలా
నైస్. మన దీని గురించి వెళ్ళడానికి అవ్వదు కాబట్టి ఇక్కడ చిన్న ప్లేస్ ఉంచాలి. ఇలా ఎవరు బాబు నువ్వు లేక నుంచి రే వచ్చి ఒకసారి ఆగరా ఇలా ముందుకెళ్ళు ఇడిగే టోపీ ఉంది. ఇప్పుడు ఫాస్ట్ క్రియేట్ చేసేద్దాం. వచ్చి మిస్ప్లేస్మెంట్ అయిపోయింది. నైస్. ఫస్ట్ లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నువ్వు వీటర్ మధ్యలో లే ఓ సరే ఇంకా అవ్వలేదా? ఓకే సారీ అడవులు కనబడలే. నైస్. మధ్యలో ప్లేస్ అయిపోతున్నాయి. ఇలా అయితే చూడడానికి బాగుంది. ఇక్కడ మొత్తం అన్నీ పెట్టేద్దాం ఇక్కడ. Making our Christmas memories. I've been working so much lately, I can barely find the time to sleep. Yeah, I spend my time running around, keeping people pleased. But this is my favorite holiday. It's a chance to start over new. 'Cause I missed you so I'm letting go of everything but you. These are the good times with you. Baby, this year it's just gonna be you and me. Hang by the fire and chill. Isn't this నైస్. సరిపోయింది. క్రిస్మస్ ట్రీ డెకరేట్ అయిపోయింది రూయి. వీళ్ళు విలేజ్ కానీ క్రిస్మస్ ట్రీ కొంచెం గ్రీన్ కలర్లో ఉంటే బాగుంది కానీ గ్రీన్ కలర్ అవ్వదు. ఇప్పుడు విలేజ్ అయితే డెకరేట్ చేయాల్సిన సమయం. విలేజర్లు వస్తున్నారా విలేజ్ మీదకి. చంపాను. ఇప్పుడు అది వస్తుంది రైడ్. చంపేసి వెంటనే మిల్క్ తాగే దూరంగా వెళ్ళిపో. అంత అవసరం లేదు, అది తాగాలి కదా. బ్యాడ్ ఓమింది. విలేజ్ డెకరేట్ అయిపోయింది. అమ్మాయి ఇప్పుడు లాగ్ తగ్గింది. ఇప్పుడు మొత్తం ఇప్పుడు ట్రీ అయిపోయింది కదా. ట్రీ అయితే ఇప్పుడు చూపించాను. మొత్తం విలేజ్ అంతా డెకరేషన్ అయితే మళ్ళీ కలుద్దాం. అంతా బై. నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఇక్కడ టార్చ్ కూడా రెయిన్బో టార్చ్ అవుతుంది అనమాట. అయితే టార్చ్ కూడా ఇలా వదిలేద్దాం, బాగుంటుంది. 20,000 years later. గైస్ ఇంకోండి మొత్తం అయితే డెకరేట్ అయితే చేస్తాం. మొత్తం ఎక్కడ పడితే అక్కడ లైటింగ్ ఉంటుంది. ఇక్కడ కింద మనవాళ్ళు ఇరుక్కుపోతారని చెప్పేసి మనవాడు ఇక్కడ ఎలాగ మెట్లు పెట్టారనమాట. ఇంకా నెక్స్ట్ మనం డీజే సెటప్ అయితే పెట్టాలి. డీజే సెటప్ ఎలాగంటే ఫస్ట్ ఈ చెట్టు చుట్టూ మనం చిన్న బార్డర్ గీసుకుందాం. చిన్నదే కొద్దు. ఎలాగంటే ఒక ఎన్ని బ్లాక్స్ 1 2 3 4 అయితే లోపలికి వెళ్ళాలి. 1 2 3 4 అలా మొత్తం సర్కిల్ గీసుకుందాం. సర్కిల్ గీసుకున్న మళ్ళీ కలుద్దాం. మొత్తం దీంతో ఇలా సర్కిల్ అయితే వేసాను. ఈ సర్కిల్ ఇప్పుడు ఒక 3 లేయర్స్ వేయాలన్నమాట. అది ఎలాగంటే ఇలా మొత్తం ఈ 3 లేయర్ కూడా చేసేద్దాం. నేనైతే ఇది చేసేలోపు మా వాడు అంతలోపు మేము ఇంటిని ఇంకా ఇండోర్ అవుట్డోర్ ఎలా డెకరేట్ చేసుకుని వాడు చూపిస్తాడు. వీళ్ళు చూపించరా. ఈ ఇల్లు అయితే నేను డెకరేట్ చేశాను. నువ్వు కదా అన్ని ఒక 2-3 చెయ్యి మంచిగా ఉన్నావు చెప్పు. ఏం చేసాను అవి చేయమని చెప్పలేదు నేను. డెకరేట్ ఇది బాగుంది. ఇక్కడ చూసినట్టయితే ఐరన్ బార్స్ ఇవి పువ్వులతో డెకరేట్ చేస్తాం. పైన అయితే సేమ్ వాటితో డెకరేట్ చేసాం. లోపల ఎక్కడైతే లైట్ కోసం ఇవేవో పెట్టాడు. ఫర్నెన్స్ గిఫ్ట్ బాక్సులు. ఇంకా నెక్స్ట్ ఇంటికి తెలిపేసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంటికి అయితే వెళ్దాం. ఇది కూడా వేరే ఇల్లే, కానీ బయట నుంచి వస్తే పెద్ద ఇల్లు, లోపల చూస్తే చిన్న ఇల్లు. ఆల్రెడీ ఇక్కడ విలేజర్ అయితే పడుకున్నాడు. ఇది ఓకే. ఇక్కడ గిఫ్ట్ బాక్స్, బ్లాస్ట్ ఫర్నెన్స్, చిన్న గిఫ్ట్ బాక్స్. ఇప్పుడు ఇంకో వేరియేషన్ ఐస్ ఇల్లు చూపిద్దాం. గైస్ ఇప్పుడైతే ఇది ఎలా చేసాము. ఇప్పుడు డీజే ఎలా పెట్టాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది అబ్జర్వర్స్ ఇవ్వండి. ఫస్ట్ ఇవైతే అబ్జర్వర్స్ ప్లేస్ చేసేద్దాం. ఎలాగనమాట
ఫేసింగ్ అటు సైడ్ ఉండకూడదు, ఫేసింగ్ ఇటు సైడ్ ఉండాలి. అలా ఫేసింగ్ అలా పెట్టుకుందాం అనమాట. పెట్టుకుంటే మళ్ళీ కలుద్దాం. బై బై. ఇంక ఇది ఒకటి. ఇది ఐసిల్లు పెద్ద ఇల్లు అనమాట. ఇందులో మూడు చిన్నవి, ఒకటి పెద్దది. యాజ్ ఇట్ ఈజ్ నార్మల్గా పువ్వులతో డెకరేట్ చేశారు. పైన అయితే ఇక్కడ బోన్ బ్లాక్స్ ఏమైతే క్యాండీ, ఇక్కడ లాంతంతో పెట్టా. నెక్స్ట్ అయితే ఇంకో ఇల్లు అనమాట. ఇది కొంచెం పెద్దగానే ఉంది. ఇంకోండి, ఇక్కడైతే కూర్చోడానికి డైనింగ్ టేబుల్, ఇక్కడ బోన్ బ్లాక్స్, వైట్ బెడ్, ఒక 3-4 ఉంటాయి గిఫ్ట్ బాక్స్లు. నెక్స్ట్ హౌస్ చూపుదాం. మొత్తం ఇక్కడ విలేజర్లు ఉంటారు. ఇప్పుడు ఏదైతే క్రిస్మస్ ట్రీ, ఇది చిన్న ఐసిల్లు, చాలా చిన్న ఐసిల్లు. ఒక 2 గిఫ్ట్ బాక్స్లు ఉన్నాయి అంతే. ఒక డైనింగ్ టేబుల్. ఇక్కడ ఈ టార్చ్ చూసారా, రెయిన్బో టార్చ్. దాని పక్కన ఇంకోటి ఉంది, కానీ ఇటలో ఉన్నాడు జాంబీలాగా. వీడు ఎల్ఫ్ అనమాట, చంపేద్దాం. ఇంకా విలేజ్ అవుట్ పోస్ట్. మొత్తానికి ఎలాగైతే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్లేస్ చేయాలన్నమాట. ఎలాగంటే ఇలా ఇలా ప్లేస్ చేసుకుంటూ పోవడమే. మొత్తానికి ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది రెడ్ స్టోన్ ల్యాంప్. ఇప్పుడు వీటితో అయితే దీన్ని ఫిల్ చేశారనమాట. రెడ్ స్టోన్ దీంతో రెడ్ అన్నాను. ఇప్పుడు దీంతో అయితే ఫిల్ చేశారు. ఇంకా ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు మనకి అసలైన టాస్క్ అనమాట. అదేంటంటే ఫస్ట్ ఇక్కడి నుంచి ఇటు సైడ్ నుంచి చేద్దాం. ఇటు సైడ్ విలేజ్ ఉంది, పర్లే ఇటు సైడ్ నుంచి చేద్దాం. ఎలాగంటే ఇక మనం అబ్జర్వర్ పెట్టాం కదా ఇక్కడ దాకా, ఇలాగేనా ఫ్రంట్ సైడ్ తప్పు ఫ్రంట్ సైడ్ అయితే వెళ్ళాలి. ఇది మనం అబ్జర్వర్ పెట్టిన దాని దగ్గరికి వెళ్ళి ఇక్కడ దాకా పెట్టేద్దాం. ఇప్పుడైతే మనం రెడ్స్ని అయితే కనెక్ట్ చేసేద్దాం దీనికి అన్నిటికి. రాకెట్లు పేల్చకరా, ఇదంతా ఫిల్ చేద్దాం. నైస్. ఇలా చేసాం కదా, ఓన్లీ ఎక్కడ దాకే. మళ్ళీ ఇది అంతా తీయకూడదు, అప్పుడు వేస్ట్ అయిపోద్ది. ఆ డీజే సెటప్ రాదు. ఇప్పుడు ఎలాగంటే దీని లోపల కొంచెం తవ్వుకుందాం. రెడ్ స్టోన్ రిపీటర్ ఇది. రిపీటర్ తీసుకొని ఇంకా ప్లేస్ కాదు మనకి. ఇలా ప్లేస్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ 4 సైడ్స్ ఇలాగా పెట్టేసుకుందాం. ఇక్కడ డిలే అయితే ఫాస్ట్ మొత్తం లాస్ట్ టిక్ దాకా పెట్టేసుకుందాం. ఇప్పుడే పని చేస్తుంది నీట్గా. ఇక్కడ బ్లాక్ తీసి ఇలా కనెక్ట్ చేయి. ఇలా పెట్టాము. ఇప్పుడు మనకు వచ్చే తీగ ఎందుకు ఇరుగుట. ఇప్పుడు మనకు కావాల్సింది ఒక దాన్ని ఏమంటారు, లివర్ కావాలి మనకి. ఇప్పుడు లివర్ అంటే కిడ్నీ పక్కన ఉన్న లివర్ కాదు, మామూలు లివర్. దీన్ని తీసుకొని ఫాస్ట్గా నైస్. ఎలాగొచ్చింది నైస్. ఇదే మనకు కావాలి. కానీ ఇది ఎలాగట్లేదు ఇచ్చాడు. కెన్ అండర్స్టాండ్. ఇంకా ఇక్కడ పెట్ట కొంచెం సాగదేద్దాం దీన్ని, పాపలు అవుతుందేమో. రెడ్ స్టోన్ ఇది, రెడ్ స్టోన్. ఇప్పుడు పని చేస్తుందా? ఇటు సైడ్ పని చేయట్లేదు ఎందుకని? ఇదంతా పని చేయట్లే. మొత్తం నీట్గా అయితే మళ్ళీ కలుద్దాం. అంతకు బై. ఇటు సైడ్ అంతా సెట్ అయిపోయింది, కానీ ఇటు సైడ్ సెట్ అవ్వట్లే. దీనికి మళ్ళీ ఇక్కడ మనం ప్లేస్ చేసుకుందాం.
గైస్ నేను ఇలా మంచులో ఆడుకుంటూ ఉంటుంటే సడన్గా షిప్ రక్ కనిపించింది. కానీ ఎప్పుడు లోపల కానీ సగం బయటికి కానీ కానీ ఈ షిప్ రక్ అయితే టోటల్గా పైకి వచ్చేసింది. అందుకే ఇప్పుడైతే మనం అన్వేషణ చేద్దాం. ఇప్పుడైతే వెళ్దాం, ఎగురుదాం. టూ ఎమరాల్డ్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే. కింద ఇంకా ఉంది. ఇక్కడైతే ఏది లేదు, కానీ కూడా తలుపు ఉంది. తలుపు తీసి చూద్దాం. షల్కర్ బాక్స్ ఉంది గైస్. ఓ ఫెదర్ అయితే ఉంది. మ్యాప్ ఇప్పుడు ఈ ట్రెజర్ని అయితే అన్వేషణ అయితే స్టార్ట్ చేద్దాం. ఇది ఎక్కడ ఉందంటే కరెక్ట్గా చెప్పాలంటే మన దగ్గర ఉంది గైస్. గైస్ ఇప్పుడే చూసినా షల్కర్ బాక్స్ దొరికింది గైస్. ఫస్ట్ పైన తీద్దాం. ఓహోహో, టోటల్గా 17 డైమండ్స్, 2 డైమండ్స్, ఇంకా అట్టఫెస్సి సంథింగ్ అయితే ఇక్కడ చేసా ఇచ్చాడు. ఇప్పుడు ఇందులో చూద్దాం. అవ్వట్లేదు ఏంటి ఇచ్చాడు, పని చేయట్లేదు ఎందుకని. ఇంక మొత్తానికి ఒక సగం అయితే డిస్కో అయింది. సగం అయితే డిస్కో అయ్యింది, కానీ ఇంకొంచెం సగం డిస్కో అవ్వలే. సగం అంటే సగం కూడా కాదు, చిన్న పార్ట్ డిస్కోలో అవ్వలేదు అంతే. ఆటోమేటిక్గా వెలుగు ఉండిపోద్ది అలాగా. ఇంకోటి గైస్, సగం పార్ట్ అయితే డిస్కో అవుతుంది, కానీ ఇంకో సగం పార్ట్ కూడా సగంలో సగం ఆ పార్ట్ డిస్కో అవ్వట్లే. ఇంక ఇదంతా ఫిల్ చేసాక కలుద్దాం గైస్. మొత్తానికి ఇది ఎలా సెట్ చేసా. మనం దీనికి రంగురంగుల గ్లాసులతో నింపేద్దాం అనమాట. రంగురంగుల గ్లాసులు నింపాక మళ్ళీ కలుద్దాం. మొత్తానికి ఇక్కడ డిస్పెన్సర్స్ పైకి ఫేస్ చేసి అందులో రాకెట్స్ పెట్టి దానిపైన రెడ్ స్టోన్ పెట్టాను. ఇంకా నెక్స్ట్ మనం చేయవలసింది అంతే, ఇంకా సెలబ్రేషన్స్ మొదలు పెట్టేద్దామా. మొత్తానికి అయిపోయింది. నైట్ చేశాను, కాకపోతే నైట్ చేస్తే ఇక్కడ మోడల్ వల్ల నైట్ అవ్వలేదన్నమాట. ఇంకా లెట్స్ స్టార్ట్ ద ఫెస్టివల్. అంతకంటే ముందు మనం ఫస్ట్ మన బట్టలు వేసుకుందాం. మన బట్టలు క్రిస్మస్ బట్టలు, ఇంకో టోపీ, ఇది స్వెటర్, ఇది ప్యాంటు, ఇది షూ. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్. ఎక్కడ ఉన్నారా నువ్వు? ఫస్ట్ ఇక్కడ ఉన్నావా? But this is my favorite holiday. It's a chance to start over new. 'Cause I missed you so I'm letting go of everything but you. These are the good times with you. Baby, this year it's just gonna be you and me. Hang by the fire and chill. Isn't this how it's supposed to be? Making our Christmas memories. Oh, and I've been longing to hold you close. Forget about everyone else. Isn't this how it's supposed to be? Making our Christmas memories. Oh, oh, la da da da, oh, oh, la da da da, oh, oh, la da da da. Making our Christmas memories. నెక్స్ట్ ఇప్పుడు ఏడ్ చేస్తున్నామంటే ప్రతి ఇంట్లో గిఫ్ట్లు పెట్టబోతున్నాం. అది మ్యాజిక్. ప్రతి ఇంట్లో ఎమరాల్డ్స్, నువ్వు ఎమరాల్డ్స్ పెట్టు ప్రతి దాంట్లో. పర్లేదు, నువ్వు అందరి దాంట్లో డైమండ్స్ పెట్టే. డైమండ్ బ్లాక్స్ స్టాక్స్ పెట్టే. ప్రతి దాంట్లో ఫుల్ స్టాక్స్ పెట్టే. డైమండ్ పెట్టు, ఎమరాల్డ్స్ కాదు. ఓకేనా? నేనైతే పెట్టడం స్టార్ట్ చేస్తాను. ఒక ఇంట్లో అయిపోయింది. లైన్ వైజ్గా అందరితో మధ్య ఎవరితో వదిలేకు. ప్రతి ఇంట్లో పెట్టి ఒక ఇంట్లో వదిలేడాలి, ఇంకో ఇంట్లో ఉంచాలి, అలాంటివి ఉండకూడదు. ప్రతి దాంట్లో పెట్టే.
ఈ మోడ్ వల్ల నైట్ అవ్వట్లేదు పూర్తిగా, ఎందుకు విలేజర్స్ పడుకోవట్లేదు. పర్లేదు మోడ్ తీసేస్తే మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇందులో కూడా లాగ్ అయిపోతుంది వర్షం వల్ల. వర్షం తీసారా పొట్టు కొంచెం వద్దులే అలా ఉన్నాయి. ఇందులో నేటి చలక పడుకున్నాడు ఆవిడ. మరి అలా పెట్టే డైరెక్ట్ బ్లాక్ పెట్టే. తలుపులు వేయరా బాబు వెళ్ళేటప్పుడు. నేను లాటర్ వైజ్గా వస్తాను. మొత్తం అందరి దాంట్లో ఎమరల్డ్స్ పెట్టాక అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు పడుకోండి మీరు. ఇది మేము చేసిన క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనమాట మైన్క్రాఫ్ట్లోని. ట్రీ ఇంకా అన్నిటికంటే ఐకాన్ ఇంకేదైనా ఉంటే ట్రీ. ఇంక ప్రతి విలేజర్ ఇంట్లోని గిఫ్ట్లు అయితే పెట్టేసాము. ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనకు కలుద్దాం సరికొత్త వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్. ఆగండి. అంతకన్నా ముందు మీ వీడియో స్టార్టింగ్లో చెప్పాలి. యాక్చువల్గా వీడియో చూస్తున్నప్పుడు అయితే క్లారిటీ పెంచుకోండి. క్లారిటీ ఆటోమేటిక్గా పెరగట్లేదు. క్లారిటీ పెంచుకొని చూడండి. అది మళ్ళీ కలుద్దాం సరికొత్త వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. Bye. Baby, this year is just gonna be